స్వామి ఇప్పుడే నీ గుడి మీద హత్య చేసుకుందును కానీ ఇక మా పాలుగొండపురి పట్టణానికి నేను వెళ్ళను స్వామి. ఒక ఆడబల సంతానము కోసమై మా కదురుకోవల వద్దకొచ్చి నీవంత పని చేయకమ్మా స్వామి. అయినా పద విధముగా చెప్పినా గాని నా మాటలు ఇంత కూడా ఆలకించలేటు కావున నీ భక్తికి మెచ్చి ఆడబల సంతానం ఇచ్చదను గైకుడమమ్మా. ఫలములో నిమ్మ ఫలములో తన చేత పహట్ట గణమతి భక్తురాలు కొండమ్మ జాతికి తలవిచ్చినాడు గణమతి లేటి వారు శనివారం నాడు ఒక్క భక్తులతో నా భక్తురాల ఇచ్చిన పట్టు ఫలములు పొందయవమ్మ. పుట్టబాయి నీ చిన్న బిడ్డకు చిన్నమ్మని పేరు వార శనివారం నాడు తలంటి తల స్నానము చేసి మేము ఇచ్చిన పండు పొలముల భోంచేయగా అలాగే స్వామి పండు తిన్న 10 గడియలకు ఒక ఆడబల సంతానమవును. అవును స్వామి. ఆ పుట్టబోయే నీ చిన్న బిడ్డకు చిన్నమ్మని నామకరణం చేయవమ్మ భక్తురాలా. అలాగే స్వామి. అలాగే వెళ్ళి వస్తున్నట్టు అలాగే వెళ్ళండి స్వామి. మాటలాడతా మాయ మాయరా గణమతి లేటి దేవుడు మొదలే కోవిలే చారవచ్చును గణమతి లేటి దేవుడు మొదలే కోవిలే కులము తీరును గణమతి లేటి దేవుడు మొదలేటి చెవులు కమ్మల దాండక సంచలే కేంద్ర మిఠాయినా లవ్వర మిఠాయినా శనగ నూనె ఆందమో కొబ్బరి నూనె యాపసేదో సంపంగ నూనె పాలరాయిలు కాళ్ళమ్మో ఎల్లీరికాయలు గమ్మునుండు మానవా. శనగ నూనె ఆందమో మానవా. ఏంది మానవా? మానవా ఎవరు నీవు? మానేదిలే నా సొమ్ము నేను తాగుతా కోతలు పెట్టుకుంటా నా ఇష్టము. తాగు కూతలు పెట్టుకో మాకు అవసరం లేదు. ఇంతకి ఎవరు నీవు మానవా? ఎవరన్నా కనిగినే సరే రా పొద్దున్న ఎదురు వచ్చిన బోని చెయ్యి. బోని అనగా డైర్లో తీసుకో నా చెప్పలా డైర్లు ఉన్నాయి తీసుకో. మాకేం అవసరం లేదులే. ఎలా వేసుకోవా? వేసుకునే వద్దు, వేసుకోకపోయినా మాకు అవసరం లేదు. అవసరం లేదు వద్దు. బాగా జరిగైతే వ్యాపారం. యా ఊరు మంది? మాది కదిరి. మాది కదిరి? మాది కదిరి కాదు, మా ఊరి కదిరి. మీ ఊరు కదిరియా? అవును. కదిరిలో నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా చంద్రప్ప కొడుక కాదు. కాదు కొండప్ప మనవడా? కాదు మానవా. కదిరి కోవిల వేలేటి కాదిరి నరసింహస్వామి తమ్ముడైన గణమద్దిలేటి. ఆ పక్క లాస్ట్ కడమిద్దిలేక? కడమిద్దిలేకి కాదు మానవా, నా యొక్క నామాంకితము గణమద్దిలేటి. ఓహో, నరసింహస్వామి తమ్ముడు గణమద్దిలేటా? అవును. నిజము దేవతలా? అవును మానవా. నిజంగా నరసింహస్వామి తమ్ముడు అయితే కదిరి తేరు ఎప్పుడో చెప్పు. అది భక్తులకు తెలుస్తుంది కానీ దేవతలు కాబట్టి మాకు తెలియదు. భక్తుల నిర్ణయం ప్రకారం ఎప్పుడు కదిరి తేరు నడిపిస్తే అప్పుడు. ఇప్పుడు నిర్ణయించినారు మాకు తెలుసు. నువ్వు చెప్పు డేట్ ఎప్పుడు? అలాంటి ప్రశ్నలు మాతో వేయకూడదు మానవా. ఏదంటే మనకు తెలియదు మానవా. నిజము దేవతలా? అవును. కదిరి వేలుతున్న నరసింహస్వామి తమ్ముడు గణమద్దిలేటి. అవును మానవా. కొత్త ఊడి ఆయనకి ఏమొచ్చింది? అదే ఎవరో భక్తురాలు ఆడబల సంతానము కోసమై మమ్మల్ని తలింపు చేస్తుంటే ఆమెకు వరం ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చినాం. భక్తురాలకు వరం ఇచ్చాక ఇంత దూరం వచ్చావు. అవును. సంతోషం స్వామి. ఎలాగో వచ్చావు, భక్తురాలకు వరం ఇచ్చావు. సరే, అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో. ఏమి కావాలా మానవా? ఏమడిగిన ఇస్తావా? ఏమడిగిన ఇచ్చేదను. నాకు స్వామి. అదే ఏమి నీకు? నాకు స్వామి అంటే ఇంత ఒక పోరు నాకు సమయ
ఏమి కావాలా? నాకేమి ఒక చిన్న సహాయం చేయపో. ఏమో చెప్పు. మొన్న పోయిన సంక్రాంతి నా పొద్దు మాకు ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏమి జరిగింది మనవా? మాకు మంచి ఎద్దులు ఉండే. సరే, 1,20,000 ఎద్దులు. మంచిదే. ఈసారి కొత్తడు మూల కంటే సంక్రాంతి పండుగ బాగా చేయాలని నిర్ణయం తీసుకోండి. శభాష్ మానవా, మంచి నిర్ణయం. బాగానే ఉందేమో. మా నాయన డ్రింక్ మాస్టర్. అయ్యో, ఇంక ఒక 2 రోజులు పండగ ఉందనంగా ఏ రోజుల దళాలే వ్యాపారం చేసిందని ఎద్దులు గంగావతి కమ్మేశా, తోలేసి అయిపోయా. మళ్ళీ ఏం చేస్తావు మనవా? అరే పండగ బాగా చేస్తామనుకుంటే మా నాయన ఇట్లా ఎద్దులు అమ్మేసినాయి, ఈ కొత్తడు మొల్ల అవమానం అయిపోతానని నిజమేలే ఇంటి వెనకాలకి పోయి నీళ్ళ గొంతుతో కూర్చొని ఏడ్చుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా. అదేమిటి? కొత్తడు మొల్లమంతా ఎద్దురుకు ఓవర్బోట్లు కట్టి బెదిరించుకుంటారు. సరే, నేను ఈ గుంతలో ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేముంది అని ఐడియా వచ్చా. ఆహా, అట్లా నీళ్ళ గుంతలేక దుంకేసింది. 4 గాండ్ర కప్పలు పట్టుకొని వచ్చి కుళాయి తాకు వచ్చిందని కడిగేసింది. చేలూరికి పోయింది, బులుగు రంగు చెమికి తీసుకొని వచ్చి కొట్టేస్తే కప్పలకు. మంచి ఉపాయం మనవనిది. ఎద్దుల కంటే కప్పలు బాగా మెరిచిపోతాండయ్యా, అన్ని బాగుండయ్యా. ఓపరపట్లు ఏడగట్టేదే ఏడగట్టాలనుకోండి మనవా. మళ్ళా ఐడియా చేసిందిన 4 కాళ్ళకు 4 ఓపరపట్లు కట్టి నన్నెత్తిన గున్నా పట్టం చెక్కితే TV9 వాళ్ళు వచ్చేసారు నా కప్పలు చూసేకే. ఇవి ఎవరు ఈ నా కొడుకు ఎద్దులు లేకుండా కప్పలు బెదిరిస్తా అన్నాడు అని. ఏమి నీ కప్పలు చూసాక TV9 కప్పల మెరుగుందేళ్ళని తమిళనాడుకి ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్తో పిలిపిస్తే ఓహో సరేలే 60,000 వాళ్ళకే. కప్పలు ఇంటి ముందర నిలబెట్టిన వెనకాల బల్లారి డ్రమ్స్ వాళ్ళు పొద్దు గుంకిపోయింది. ఇంకా బెదిరించేదని కప్పలు తోలుకోని వాళ్ళ ఇంట్లోకి పోయి దేవునికి పూజ చేసుకొని వస్తామని దేవునికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆరతిచ్చి మాకు గలగంట కొడితే గంట కొడితే ఆడ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ వాళ్ళకి వినపడింది. డ్రమ్స్ స్టార్ట్ చేయలేమన్నాక డెమి 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 ఈ పని బట్టిరే వాళ్ళు చేసిన శబ్దానికి 4 కప్పులు 4 దావలు సెలో. 4 కప్పులు 4 దావులకి ఏంది పట్టుకొని బెదిరించేది నేను? నిజమే మనవా, అంత అవమానం అయిపోయింది స్వామి. నువ్వు దేవుడు అంటాండావు కాబట్టి, అవును 4 అంచుల్లో తిరుగుతావు కాబట్టి కదా, నా కప్పలు ఏమన్నా కనపడితే నాకు ఒక మిసిరికాలి నేను తోలకొచ్చుకుంటా. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది నీ కప్పలు ఎతికే కోసమా? కానీ నువ్వు నా కప్పలు అదే పనిగా తద్దా. నువ్వెన్న దావలో పోయేతావో నా కప్పలు కనపడితే మిసిరికాలి కనిపిస్తే కాదు మానవా, అన్ని రకాలుగాను కప్పలుంటాయి. నేను నీ కప్పలు ఎట్లా ఎతికేది? బులుగు రంగు చెమికి వానబడి కొట్టుకొని వెళ్ళిపింటే పాడదలే పివుకలు లేచిన. నీకేం భయపడదు, నా నెంబర్ గుర్తు పెట్టుకో చెప్తా. చెప్పు మానవా. 00 000 00 కోడిగుడ్డు. అన్ని సున్నాలే. కొత్త నెంబర్, ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నా నేను. సరేలే అంతే. కప్పలు కనపడితే నాకు మిసిడి కళ్ళి నేనే వచ్చి తోలకొచ్చుకుంటా. అవి కనపడతాయి, నేను ఇస్తా మానవా. సరే సమ్మె, సంతోషం. కదిరి దేవుడా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా, కాటమరాయుడా, కదిరి నరసింహుడా. మగమ్మయ్య దేవుడా, నాశనము చిన్నగాని పల్లోడు. పగులు 50 తుండ్లు కోసేకపోతాడు. ఓనర్కి తెలియకుండా మాటలు కోసి మిషన్ కొదవ పెట్టేసినాడు. ఏంటి ఊరంతా మధ్యలేటి స్వామి అంటే మనకు నరసింహ స్వామి తర్వాత ఎవరన్నా మనకు దేవుడు ఉన్నాడంటే మదిలేటి స్వామి. ఐ మీన్ ఈడైతే దొంగమండా కొడుకే. ఊరంతా అప్పులే. ఈయన మొగ్గు యాటికి డ్రామా అడిగిరా నేను ఏం పని చేస్తాడని అడిగిరా. నేను ఎవరికి చెప్పలేవా అయిపోతావు. పొద్దున్నే పగులు ఎవరికి అప్పులో వాళ్ళకి మెసేజ్ పెట్టినాడు. ఏమదే అయిపోయి డ్రామా అంటే జరగని ఇదేందా? అత్త కూతుర్లిద్దరు రాని కట్నాన్ని కాసపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు. నేను ఎంత పని చేసుకుంటే దేవుడు, నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు, నేను ఎంత పని చేసుకుంటే దేవుడు. పెద్ద భార్య ప్రేమాంగి పొద్దున్నే లేచినాది,
పరకట్ట చేతికిచ్చి దేవుడు నన్ను పరకటాన్ని కొట్టిన నీ మగాన్ని పట్టలే ఇద్దరిని చేసుకుంటే దేవుడు చెరుగును నాడు కొబ్బరి నమ్మవు శనివారం ఒక్క పొద్దులతో సామూహిక నిమ్మపరములు హట్టిపరములు మా పాల్గొండపై పట్టణానికి ఎత్తుకుని తిని ఆ పాల్గొండలో పవలించి ఉండగా అమ్మా చెలియమల్లారా ఆ పొలములు తిని పాల్గొండపై పట్టణం పవలించి ఉండగా నాకు తెల్లవారుజామున ఒక కల కనపడింది బాబు. అలాగే ఆలకించి వినగలవా? గోవింద ముట్టుగుడ్డాలు పుట్టి గుడ్డాలు కలలో నగన్నానే అమ్మ నా చెల్లియాలా గోవింద బాలు ముగిన బంగారు కలలో నగన్నానే అమ్మ నా చెల్లియాలా నా పాలు దాపిన పాలాడి నేను కలలో నగన్నాను అమ్మ నా చెల్లియాలా అమ్మా చెల్లియమల్లారా, ముట్టుగుడ్డలు ఆ పురుడు గుడ్డలు బాలుడు ఊగినటువంటి బంగారు తొట్లి పాలు దాపిన ఎండి పాలాడి తెల్లవారుజామున నా కలకడింది పనికిదిగా. ఇప్పుడు నాకు ఎన్ని మాసములు తెలుసున్నదా బాబు? ముదుముదుగా వినరా బాబు మూడొక్క మాసములో బాబు ఐదొక్క మాసములు వెలుగుతో వినరా బాబు ఏడొక్క మాసములు తొందరగా వినరా బాబు ఆ 9 మాసములు. 9 మాసముల పూర్తయి ఆ 10వ మాసంలో ప్రవేశించగా నచ్చనే
చేతును నిలవటాలను ఏమి చేతును నేను బాలను పూలు నాకు పరివారమాయనయ్యా బాబు నాయనా మంత్రి శేఖరా కాంచిన నీ ముందు వందు ఇక నీతో నీ మాయా తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో నీ పాద సన్నిధికి మమ్ము చేరానే నీ పాద సన్నిధికి మమ్ము చేరానే ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి యాళ్ళ ఎట్లా సన్నగా అయిపోయినావా మీ ఎక్కనా ఇంకేందే మైకా అమ్మాడుందే బాగుండవమ్మా బాగుండే బాబు నువ్వు కన్నెలేల వాపులు వస్తాండయ్యా మా కాళ్ళేమో ఏమో అమ్మ సమయం నాకు నిన్న రాత్రి పోలీసు ఒక్కలేసిరి కన్నల్లా నోట్లోనేమో నేను తొలవని కన్నల్లో వేసినారులే అందుకని నిన్న పొద్దున్నే వేసినారు 1 గంట సేపు జరగకూడదంట బాబు నిన్న పొద్దున్నే వేసింటే మళ్ళా పొద్దున్నే టైం వస్తా ఉంది అవునా దాన్ని తీసేసి చూడు తీసేసల్లా ఇప్పుడు బాగా కనపడుతున్నాయి కదమ్మా ఏమమ్మా పిలిపించింది నేను బాల నొప్పులు నిలవలేకుండా ఉన్నాను అవును బిడ్డ నొప్పులు తాళలేకుండా ఉన్నాను బాబు మంత్రసాన్ని పిలుచుకొని వచ్చి నా కానుక కర్దిచ్చేసేనైనా కడుపే లేదు కదా నీ మగమ్మయ్యా అల్లీరి గాయలోడు నువ్వు గమ్మునుండు లో కడుపు అంటే కడుపు ఆడబెట్టి ఇటుకొచ్చినావా అట్లా కాదు బాబు ఇసురు తొక్కలా సరేలే మా పిలిపిస్తా పో సచ్చేట్టుగా ఉన్నాడు ఏమన్నా వాళ్ళ కొడుకు మన ఊర్లో ఎవరైనా ఉన్నారమ్మా కాన్వర్సేషన్లో ఉంటే ఏమో పేరు ఏం పేరు చెప్పండి ఇంతమంది ఉన్నారు కాన్వర్సేషన్లు ఊర్లేరా ఎవరో పో పిన్నే అంటాండ ఎవరో రమ్మో మో పిన్నే రా నేను ట్రైన్లోన పోతున్నా పిన్నే నాకు పరిచయమే అయింది చిన్నే మా ఇద్దరికి పుట్టాడే పిన్నే వాడు పుష్పాలా ఉన్నాడే పిన్నే వాడు లాగున్నాడే మా ఇంటి వెనకల సమంతాకు అన్నాడే వాడు పిన్నే ఆ పిన్ని వచ్చేటికి ఈ అమ్మేమో ఉంది కానీ ఆ బిడ్డ అట్లే చచ్చిపోతుంది బయట ఆ అమ్మ పుట్టి చూసే బదులు ఆడే గుర్తుకోమంటుంది ఏం పేరా మావు మస్తానమ్మా మావు ఏము కానుపు చేసాక మస్తానం మొద్దు యాయం మొద్దు మొన్న మస్తానమ్మన చేలూరికి పిలుచుకొని వింటే కాను బాగా చేసిందే బొడ్డు కోయమంటే బెల్లం కోసేసింది ఈయనకి లేనే లేదు ఇప్పుడు మస్తానమ్మ వద్దు యాయమ్మ వద్దు మంత్రసానికి అల్ల యాడుందో ఏమో ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా ఆకాశానికి నిచ్చెన వేసి చుట్టల పట్టుకునడిగేశా లైలా ఏదని లైలా ఏదని కోరిక
దొరికినే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగేసా లైలా ఏ లైలా ఏ అక్కడ ఇక్కడ ఎక్కడనే ఎదికేస్తావు ఎందుకని లైలా కోసం మదనులా ఎందుకు దిగమగబడతా ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా నాకు లైలా చలికి లేయిలా కాదురా లేయిలా అనల్లా లైలా టయానికి వచ్చినావు ఇక్కడ చెప్పునా బాగుండవా బాగుండను అమ్మ నాయన అవ్వ తాత పెద్దప్ప అంతా గోయిందంటున్నా ఏమందరూ చచ్చిపోయినారు ఎవరియా కాదు గోయిందా తిరుపతి గోయిందా తిరుపతికి నడుచుకొని పోయినారు రే నువ్వెప్పుడు నేను పొద్దు రేపు మూడు రోజులకి రే నువ్వు గోయిందే తిరుపతికి పోయేసి వచ్చేస్తా బా, ఏం కటింగ్ నీ అమ్మ అది కటింగ్ అంటారు చుటికార మెట్టితో గోకే ఫు. ఏమన్నా ఇప్పుడు ఎక్కడ పోతాండవు ఎక్కడ పోలారా రేపు ఎక్కడలా ఏయ్ ఎప్పుడు ఇంటికాడ పడనుకుంటే నాతో పదాంరా ఎక్కడ డబ్బులు కట్ల సంపాదిస్తాండా కట్ల ఏం పనులు చేస్తున్నావురా కాంట్రాక్టర్ నేను ఏం టాక్టరా ట్రాక్టర్ కదరా కాంట్రాక్టర్ ఆహా ఇంతకు ముందు మస్తానమ్మ నేను పోతా అంటే ఇప్పుడు మస్తానమ్మ అయ్యో అమ్మను కుమ్ముతాంది నా పేరు ఎలా చెప్పిందని ఎదురుతాంది అమ్మ ఎట్లా ఎట్లా అంట ఇప్పుడు మస్తానమ్మను మాట్లాడినా యాలరా నిన్న రాత్రి నా నిక్కర ఎత్తుకొని వెళ్ళిపోయింది నీ నెక్కరాలరా అమ్మకే అందుకే అమ్మని పిలిచేది వద్దు 1000 రూపాయలకు ఒప్పుకున్నా ఇద్దరు పదాము కష్టపడదాం వచ్చిన దాంట్లో శరీరం తీసుకుందాం చూడు నాకు లెక్కలు రావు నువ్వు మోసం చేయకూడదు 1000 ఒప్పందం 250 నువ్వు తీసుకో తీసుకుంటే చెప్తా 750 నాకున్ని కాదునా నాకెందో 50 రూపాయలు తక్కువైనట్లుంది ఈ చెయ్యి నాకు 750 250 నువ్వు పెట్టుకో ఇప్పుడు చెప్పి అపక్ష చేయగల ఈ చేయగల 250 నీకు అది 750 నాకు అది ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లెక్కేసిండేది నీకు బాగా వస్తాయి లెక్కలు నీకు పెద్దగా కష్టం లేదులే ఏమే కాని చేసి దొప్పుకున్నా నువ్వు తలకాని నిలబడుకోండు మస్తానమ్మ నేను దిగబరికి ఆడోళ్ళరా కానుపు చేసేది ఇప్పుడు కడుపు చేసేదే కుర్రపల్లి 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 50 లేదురా ఇంకా అదేదండి డౌట్ రాళ్ళ ఇప్పుడు వాళ్ళతో వెళ్తే ఎంత అనుకుండేది ఏమే చేలూరుకి ఫోన్ చెయ్యి వెళ్ళరా 15 నిమిషాలు జేసీబీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోమను రోడ్డు పని నేను చేపిస్తాను అదైతే పెట్టిన గబక్కన తోడి దొడ్లేసేస్తుంది అమ్మ పైకి పోతుంది ఒకేళ్ళు పెట్టిస్తాంలే ఒకేళ్ళు పెట్టదు వచ్చిందంటే దొరుకుతుంది మంత్రసానే గల్లా అది ఆడపాపే గల్లా సరే కూర్చోపో కదా ఇప్పుడు ఏం రేటు బాయ్ అల్లీర్లు కటింగ్కి వెళ్ళరా నీకు ఏంటి దువ్వాని అట్లరా ఇంటికి దూరేది మా అప్ప లేదు లేదు అయ్ పాప మంత్రసాని బాబు నా సూపంతా ముసిలోలు పోయిన దేవి నాత నదికి పోలేదా కుండ పగిలిపోయింది నాత మదిలో నీ ఉండగా నదికి ఎందుకు నాత కీలు మెత్తించుకొని పోదేవి ఆ కీలు మెత్తించుకొని జనాల ముందుకొస్తే అది లెప్పే ఊడిపోతే అమ్మా ఎవరిది కప్ప తల్లి ఎవరిది నల్లకప్ప నాది కాదు కప్ప సరే బాబా మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి పాటలు పాడి నాట్యం చేస్తుంటారు అవును బాబు సరే ఒక రెయ్యి పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత మాత్రం మాకు 1016 ఇస్తారండి రెయ్యి ఎంత చేస్తే 2116 ఓ అమ్మా మధ్యలో ఏమన్నా నిలిపేస్తే కన్స్ట్రక్షన్ ఉంటుంది అదంతా లేదు ఇంకా 1000 రూపాయలు చాలా అబ్బో నిలపకూడదు నిలపకూడదు చేస్తానే ఉండాలా కొంచెం కష్టం ఎలా సరే ఒక పాట పాడి డాన్స్ చేయి కొంచెం చీర నా పక్కన చూసుకోనండి ఎంతో ఒకటి మాట్లాడదాం సరే బాబు అమ్మగాని వచ్చింది పో కొంచెం బిల్డప్ తగ్గించా ఎవరు చీర మొన్న ఆడ చూడపోతే చొక్కనప్ప గారి పల్లె ఆ అమ్మ లేదు అబ్బబ్బా ఏమి పూలు వేసేవాడు కాదు విజులు వేసేవాడు కాదు పొరలాడేవాడు కాదు లేదు లేమ్మో యాన నిజమనుకుండేవు
ఒక పాట పాడి నాట్యం చేయి పాప. అలాగేనండి. నడకలో కులమో సింగపు అడగులున్న మొనగాడ, మేనిలో పసిడి వెన్నెల మెరుపులున్న సినవాడ, మెరుపులున్న సినవాడ. రా అట్లా పదాం రా ఎలా రారా కోగిల తీరా రారా దూరా రంగేలి బ్రోయంబు నీకే. చలిగాలి వీసేను నీ కోసమే నా చలి సైగా చలిగాలి వీసేను నీ కోసమే నా చలి సైగా చేసేను నీ కోసమే. మనసందుకో నా మరులందుకో, మనసందుకో నా మరులందుకో, ఓ మగరాయుడా నీకు దిగవేలారా. మొదరిలో నేను నన్ను రమ్మన్నావి, నా మదిలో నీ రాగాలు. మొదరిలో నేను నన్ను రమ్మన్నావి, నా మదిలో నీ రాగాలు. మాట్లాడవా నీ కొత్త చూపుతో తీరా రారా దూరా. తలారి కమ్మలు కావాలనా నీకు కడియలు కావాలనా, తెల్ల కమ్మల రాళ్ళ కమ్మల బెండి కమ్మల సాల కమ్మల, ఏం కావాలే పిల్ల ఏం కావాలే, ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటావే. చీరలు కావాలనా నీకు రవికలు కావాలనా, తెల్ల చీరల నల్ల చీరల సాదా చీరల పాలి చీరల, ఏమి కావాలే పిల్ల ఏమి కావాలే, ఏమి ఇస్తేనే నన్ను ఏలుకుంటావే. ఏ బట్టలు పడుస్తావు? తగిలే ఏమున్నావు పాపా? ఏమండి రాను రానంటూనో చిన్నదో చిన్నదో కమలూరి గుడికొచ్చా చిన్నదో చిన్నదే.
పచ్చి పచ్చి అంటూనే పిల్లదో పిల్లదో పల్లెట్టుకు వచ్చిందా పిల్లదో పిల్లదే. ఏయ్ గోంగరత గోంగరత అంచనంచన ఆకాశవేణి ఏయ్ మూడు కవచ ఏయ్ 3.70 450 దేవి నాత నదికి పోలేదా? కొండ పగిలిపింది నాత. తిరిగిలాడుతా అంటే పగిలిపోతుంది దేవి. సరే మంది ఏ ఊరండి? ఏమండి మీ ఊరు పాప? మా ఊరు తెలియదు నేను చెప్పలా. అవునా నీ పేరు అడిగితే చెప్పలేదు అప్పుడే. బాబు ఆ? బాబు నా పేరు ఊర్లో నన్ను తూము సుందరి అంటారండి. ఏం సుందరే? తూము సుందరి అంటారు చిన్నగా. తూము సుందరా? ఈ ఊర్లో అన్నగారు అక్కగారు పెద్దల చిన్నదంతా కలిసి పెట్టిండేది నాకు. తూము గేట్ ఉందా? ఊసిపోయింది. ఇంకా ఆయన పోయి నీళ్ళన్నీ పోతాంటాయా? అయ్యో పోనీలే, అంతేలా నీ సొమ్ము. వాళ్ళ నీళ్ళ కన్నా గ్యాప్ ఉండాలి, నా తూము కన్నా గ్యాప్ ఉండాల. బాగుంది బాగుంది. ఎన్ని బైపాస్ బస్సులైనా నా తూము పైన పోవాల. ఏమో తూము సుందరా? ఏం బాబు యా ఊరు మీది? ఏంది మా ఊరు? మా ఊరు నీ ఊరే చెప్పు. ఏం పీకులాడుకుంటాడు వాళ్ళ. చెప్తే పదినకి ఆడొచ్చేస్తావు అని. మస్తానమ్మ కొంప ఖాళీ చేసిందే. ఇంకేడ మస్తానం పేరు ప్రకారం నత్త కొట్టుకుంటా. ఆయన మీదకి రంపుకి వెళ్ళిపోయి తిట్టేసి వెళ్ళిపోయింది కదా, నిజమే కదా? ఏం పెద్ద గుండె ఎత్తేసి ఈ పక్క ఏమో పాప మా అమ్మ పేరు చెప్తూ అమ్మ ఆస్తి రాపించుకుంటాడు. మీరా బాబీ? సరేలే. మీది ఏ ఊరు పాప? బాబు బుద్ధి బల్లారి దేశం గోవలమ్మే దానిరా బాబు, గోవలమ్మే బుద్ధి బల్లారి దేశం గోవలమ్మే దానిరా బాబు, గోవలమ్మే అవురా. బాబు ఏం పాప? మాది గుత్తి. మీది గుత్తా? గుత్తి మాది కాదు, మాది గుత్తి. మాది ఏం శ్రీరామన్నా? ఏం సిగ్గు అయిపోతుంది పా. చెప్పుది నేమో అమ్మకు సక్కనప్పని పల్లె పన్ని పాట. ఏదో ఇప్పుడు పెండ్లా మేడుంది. ఇది ఎమ్మ పిన్ని విజిల్ వేస్తాడు, ఆ పొరులాడతాడు, నీ ముందరికి పోతే నాగపాం డాన్స్ చేస్తాడు. నీ మొగుడు ఏమంటే ఫోన్లు రావు ఈ పొద్దు ఒక నిమ్మలం అయిపోయింది నాకు అని చెప్పినాడు. మన పుట్టిన అయ్యా లేకొస్తుంది ఆ పిల్లోడు ఎక్కడే చూసుకోండి. ఎలా మన పుట్టిన ఊరు పాప? అవురా బాలో బల్లారి దేశో బాలో మాది బాలు బల్లారి దేశం. బల్లారి బల్లారి. నా బెల్లం ఏంటి కైపకి? మీ అత్తగారు లేవురు పాప? అవురా డంకీలా కోట హవంకీడా మాది వాతిల బాబు మామా మాది వాతిల్లోరా మామా మాది వాతిల్లోరా. ఆ పైన చూడు కింద చూడు నా మధ్యలో చూడు. మధ్యలో పైన ఏం చూసేది? అగగగ స్వామి ఆ ఊరు చూడు, నా చీర చూడు, చీర కింద ఉండే పూలు చూడు, ఆ పూల కింద పువ్వు, ఆకులు చూడు, ఆకులు ఆకులు ఆకులు. బాబు సరే బాబు. మాది అంకీడంకీల కోట మా అత్తగారి స్వామి. అంకి టంకిల కోట మీది అత్తగారు. అవును.